ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నీలవేణి గారు అంటే నేనే. మీరెవరు? నేను హైదరాబాద్ నుండి వచ్చిన స్పెషల్ ఆపరేషన్ టీం ఆఫీసర్ని. మీతో కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి సార్, నాతో ఏం మాట్లాడాలి? మీకు శ్రీవల్లి తెలుసా? తెలుసు. ఆవిడ మీకు ఎలా పరిచయం? పరిచయం అంటే మేము వాళ్ళతో కలిసి ఫార్మాటికల్ కంపెనీ పెట్టాలనుకున్నాం. ఆ పని మీద 4 రోజుల క్రితం తను ఇక్కడికి వచ్చింది. అప్పుడే తను మాకు పరిచయం అయింది. ఎందుకు సార్, తనకేమైంది? ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? అవును. మీ బిజినెస్ డీల్ ఓకే అయిందా? ఇంకెక్కడ డీల్ సార్, తను క్యాన్సిల్ చేసింది. కారణం? సిల్లీ రీజన్స్ ఏవో చెప్పి క్యాన్సిల్ చేసింది. మొదట ఓకే చెప్పి తీరా అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు తనకిక్కడ కంపెనీ పెట్టడం ఇష్టం లేదని చెప్పింది. ఐ సీ. తను ఓకే అందని ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు అప్పు తెచ్చి మరీ రెడీ చేసుకున్నాం. శ్రీవల్లి గారు డీల్ క్యాన్సిల్ చేసినందుకు తనతో ఏమైనా గొడవ పడ్డారా? లేదు. జనరల్గా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అగ్రిమెంట్ వరకు వచ్చి ఆగిపోతే కోపం వస్తుంది కదా. బిజినెస్లో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి మేము పెద్దగా పట్టించుకోం. శ్రీవల్లి గారు ఇక్కడి నుంచి వెళ్ళాక మీరు తనకి ఫోన్ చేయడం కానీ హైదరాబాద్కి వచ్చి ఆవిడని కలవడం కానీ ఏమైనా చేశారా? మీరు నన్ను అనుమానిస్తున్నారా? పోలీసుని కదా మేడం, ఎవరిని అంత ఈజీగా నమ్మలేం. మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. లేదు. ఆ తర్వాత నేను శ్రీవల్లికి ఫోన్ చేయలేదు, కలవలేదు. వ్యాపారంలో తేడాలు వస్తే కూడా శత్రువులు అవుతారు కదా, అలా ఏమైనా? నా విషయంలో ప్రాబ్లం వస్తే మేము ఇలా కిడ్నాపులు చేయం సార్. మనిషినే లేపేస్తాం. ఆ బాడీని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చంపింది మేమే అని లొంగిపోతాం. ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడమే మాకు తెలుసు. మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకుండా వేరే రూట్లో ప్రయత్నించండి. ఒకవేళ నేను చేశానని మీకు అనిపిస్తే అనుమానాలతో కాకుండా ఆధారాలతో రండి. ఈ ప్లేస్ ఏంటి? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి ప్లీజ్, తలుపు తీయండి. హెల్ప్! హెల్ప్! ఎంత అరిచినా, ఎన్నిసార్లు డోర్ కొట్టినా బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. బయట ఎవరు లేరా? మరి నన్ను ఇక్కడ ఎవరు బంధించారు? ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
మార్గం కనిపించడం లేదే. బయట డోర్ లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడెలా? నా ఫోన్ ఇక్కడుంది. ఛ! నేను ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. ఇప్పుడెలా? ఇక్కడి నుంచి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ప్లీజ్ హెల్ప్! ఎవరైనా ఉన్నారా? దాహంగా ఉంది. ఇక్కడ చూస్తే నీళ్లు కూడా లేవు. గొంతెండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? హే, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు బంధించారు? అసలు మీకేం కావాలి చెప్పండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఇంటికి వెళ్ళాలి. నేను కనిపించకపోతే మా అమ్మ చాలా కంగారు పడుతుంది. తనకు అసలే ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు మా అమ్మ నాన్నలు షష్ఠి పూర్తి చేశాను. ఇంకా పూర్తిగా కార్యక్రమం అయిపోలేదు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నేను వెళ్ళాలి. ప్లీజ్ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నేను ఇంటికి వెళ్ళకపోతే మా వాళ్ళు చాలా కంగారు పడతారు. మీకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. బావుగారు, తంగచ్చికి శ్రీవల్లి ఢిల్లీ వెళ్ళినదని, రేపు సాయంత్రం వస్తుందని అబద్ధం చెప్పి కవర్ చేసినారు. కానీ రేపు సాయంత్రం లోపు శ్రీవల్లిని వెతికి పట్టుకోకపోతే? లేదు, ఎలాగైనా పట్టుకోవాలి. కిడ్నాపర్స్ ఎవరన్నా ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. ఏ ఫోన్ కాల్ రావట్లేదు. శ్రీవల్లిని ఎవరు కిడ్నాప్ చేసి ఉండారో వాళ్ళని మాత్రం నేను విడిచిపెట్టను బావా. పెళ్లిలో స్వీట్స్ చాలా బాగా చేశారు కదా? అవునండి. మన ఇంట్లో కూడా కావాలని చేయమని అడిగాను. తర్వాత ఒక రోజు వచ్చి చేస్తానన్నాడు. ఇంట్లోకి స్వీట్స్ ఎందుకండి? అన్నం మానేసి స్వీట్స్ తినేస్తారా ఏంటి? అలా ఎందుకు తింటాను? అన్నం తింటూనే రోజుకో వెరైటీ స్వీట్ తింటాను. అప్పుడు కానీ మీకు షుగర్ రాదు. అయితే మనం షాప్లో షుగర్ కొనక్కర్లేదు. జోకా? అవును, నువ్వు నవ్వలేదేంటి? కుళ్ళు జోకులు వేయడం ఎప్పుడు మానేస్తారో ఏంటో. పదండి. పద. సీత, ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీవల్లి కోసం వెళ్తున్నాను. శ్రీవల్లి కోసమా? శ్రీవల్లి బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళింది కదా అత్తయ్య.
ఏంటి తంగచ్చి, నువ్వు ఇప్పుడు ఢిల్లీ వెళ్తుండవా ఏంది? పిన్ని చేతిలో పూల సజ్జ చూస్తే తెలియడం లేదా మామా? తను గుడికెళ్తుంది. మరి అత్తయ్య గారు శ్రీవల్లి కోసం వెళ్తున్నానని చెప్పారు కదా. అంటే తన పేరు మీద అర్చన చేయించడానికి వెళ్తున్నారన్నమాట. కరెక్ట్గా చెప్పావమ్మా. తను ఢిల్లీకి వెళ్ళిన పని సక్సెస్ కావాలని, అలాగే తను ఒక్కతే వెళ్ళింది కదా, జాగ్రత్తగా ఇంటికి తిరిగి రావాలని దేవుడికి మొక్కుకుందామని వెళ్తున్నా అండి. తనేం చిన్నపిల్ల కాదు కదా అత్తయ్య, సేఫ్గా సక్సెస్ఫుల్గా వస్తుంది. శ్రీవల్లి వెళ్ళేది నాకు చెప్పుంటే తనకి తోడుగా నేను వెళ్ళేవాణ్ణి. తనని ఒంటరిగా అస్సలు పంపించేవాణ్ణి కాదు. ఏంటి త్రిదేవ్, తను ఒక్కరోజు లేకపోతే తనని మిస్ అయిపోతావా ఏంటి? తను దగ్గర లేకపోతే మనసేదో భారంగా ఉంటుంది వదినా. తనతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కొత్త జంట కదా, అలాగే ఉంటుందిలే. నన్ను బాగా అర్థం చేసుకున్నారన్నయ్య. నేనంతే, ఎవరినైనా అలాగే అర్థం చేసుకుంటాను. మావయ్య, మీరేమో అనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు. శ్రీవల్లి ఢిల్లీ నుంచి రాగానే ఓ నెల రోజులు త్రిదేవిని శ్రీవల్లిని ప్యారిస్కో స్విట్జర్లాండ్కో హనీమూన్కి పంపించండి. అలాగే. ఏమండి, మీరు కూడా నాతో పాటు గుడికి రావచ్చు కదా. మీ కూతురు మిమ్మల్ని మించి సక్సెస్ అవ్వాలని ఎప్పుడూ అంటుంటారు కదా. గుడికొచ్చి మీరు కూడా దేవుణ్ణి కోరుకోండి. మీ కోరిక ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే చేద్దాం. కానీ నేను ఇప్పుడు గుడికి రాలేను, నువ్వు వెళ్ళరా. ఎందుకు రాలేరు? ఇంట్లోనే ఉన్నారు కదా, కలిసి వెళ్దాం రండి. అంటే తంగచ్చి, ఢిల్లీలో ఉన్న శ్రీవల్లికి ఏదైనా డౌట్స్ వస్తే బావకే ఫోన్ చేస్తుంది కదా, ఆయన గుడికొస్తే ఇబ్బంది అవుతుందేమో. అవును సీత, తను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడాలి. తను వెళ్ళింది ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం, అందుకే నేను ఇక్కడే ఉండాలి. అవునా? సర్లేండి, నేను వెళ్ళొస్తాను. తను ఫోన్ చేస్తే జాగ్రత్తగా ఉండమన్నానని చెప్పండి. అలాగే. మరి నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగే. వస్తానమ్మా. ఏంటి, అమ్మాయి గారిని కిడ్నాప్ చేశారా? అవును. ఎవరు చేశారు సార్? అది ఇంకా తెలీదు. తెలుసుకోవడానికే ఇన్వెస్టిగేషన్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చాను. మొన్న శ్రీవల్లి ఇక్కడికి వచ్చినప్పుడు తనతో ఎవరైనా గొడవ పడ్డం కానీ, తను ఎవరైనా బెదిరించడం కానీ ఏమైనా జరిగిందా? అంటే తనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని. ప్రాబ్లం అంటే సార్, ముగ్గురు కుర్రాళ్ళు అమ్మాయి గారిని అల్లరి చేయాలని చూస్తే త్రిదేవ్ బాబు గారు, లడ్డు గారు వాళ్ళని చితకబాదారు. ఆ కుర్రాళ్ళ ఇల్లు ఎక్కడ? ఆ పోకిరి వెధవలు వాళ్ళ ఇంట్లో లేరు సార్ ఇప్పుడు. ఎక్కడున్నారు? ఆ రోజే అమ్మాయి గారు వాళ్ళని పోలీసులకు అప్పగించారు. వాళ్ళని పరవాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఐ సీ. హలో, పరవాడ పోలీస్ స్టేషనా? నేను హైదరాబాద్ నుండి వచ్చిన S47ని మాట్లాడుతున్నాను. ఆ కుర్రాళ్ళ పేరేంటి? రమేష్, విశాల్, అరుణ్. రీసెంట్గా ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ అయిన రమేష్, విశాల్, అరుణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి, స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ అయిపోయారా? అంత తొందరగానా? ఎలా బెయిల్ వచ్చింది? సరే, వాళ్ళ వివరాలన్నీ నాకు వాట్సాప్ చేయండి. ఓకే. వాళ్ళు రిలీజ్ అయ్యారా? నాకు మాత్రం ఊళ్ళో కనిపించలేదు సార్.
లడ్డుగారు శ్రీవల్లి కిడ్నాప్ అయిన విషయం ఈవిడికి చెప్పొద్దన్నారు. నాకేమో అబద్ధం అతికినట్టుగా చెప్పడం రాదే. అబద్ధం చెప్పాలంటే గొంతులో వణుకు వచ్చేస్తుంటుంది. శ్రీవల్లి గురించి ఈవిడ అడగకుండా ఉంటే బావుండు. పంతులు గారు బాగున్నారా? బాగున్నానమ్మా. చెప్పండి, అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు? మా అమ్మాయి శ్రీవల్లి పేరు మీద. అలాగేనమ్మా. స్వామి, నా కూతురు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళింది. తను చేసే ప్రతి పనులు విజయం సాధించేలా చేయి స్వామి. షష్ఠి పూర్తి చాలా బాగా జరిపించారు. థ్యాంక్స్ అండి. నిన్న హడావిడిలో పడి చెప్పటం మర్చిపోయాను. ఇదిగోండి, తీసుకోండి. అయ్యో వద్దమ్మా, మీ అమ్మాయి నేను అడిగిన దానికన్నా ఎక్కువ సంభావన ఇచ్చారు. మళ్ళీ నాకు డబ్బెందుకు? పర్వాలేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. తీసుకోండి. మా శ్రీవల్లి మిమ్మల్ని డ్రాప్ చేస్తానొచ్చి అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లాల్సి రావటంతో ఇంటికి రాకుండా ఇట్నుంచిటే ఢిల్లీకి వెళ్ళిపోయింది. మిమ్మల్ని గుడి దగ్గరే డ్రాప్ చేసింది కదా, మధ్యలో ఎక్కడ దింపలేదు కదా? లేదమ్మా. నిజానికి ఢిల్లీకి ఆయనే వెళ్ళాలి, కానీ కొత్త పెళ్లి కొడుకు ఇంటి నుంచి 3 రోజుల వరకు బయటికి వెళ్ళకూడదని చెప్పి ఆయన బదులు మా అమ్మాయే వెళ్ళింది. అవునా? నాకు తెలియదమ్మా. మీ అమ్మాయి మీ మీదున్న ప్రేమతో అలా చేసినట్టుంది. అవునండి, తనది చిన్న వయసే అయినా చాలా గొప్పగా ఆలోచిస్తుంది. మా మీదున్న ప్రేమతో అలా చేసిందని నాకు తెలుసు. అయినా షష్ఠి పూర్తయిన వాళ్ళు ఇల్లు దాటకూడదని చెప్పి ఏం నిర్ణయం లేదు కదా. సరే పంతులు గారు, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మయ్యా. పంతులు గారు, మీరు స్కూటీ మీద నుంచి కింద పడ్డారని తలకు దెబ్బ తగిలిందని తెలిసింది. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందిలేండి. నేను మీతో తర్వాత మాట్లాడతాను. సరే. ఆగండి పంతులు గారు. ఇందాక నేను మిమ్మల్ని సరిగ్గా గమనించలేదు. మీరు నిన్న స్కూటీ మీ నుంచి పడిపోయారా? అంటే అప్పుడు శ్రీవల్లి కదా డ్రైవ్ చేసింది. నిజం చెప్పండి పంతులు గారు, నా కూతురికి ఏం జరిగింది? తనకేమన్నా యాక్సిడెంట్ జరిగిందా? అలాంటిదేం లేదమ్మా, తనకి ఏం కాలేదు. అయ్యగారు చెప్పినట్టు మీ అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. అయ్యగారు చెప్పడం ఏంటి? మా ఆయన మీకెప్పుడు చెప్పారు? మీ మొహం చూస్తుంటే మీరేదో దాస్తున్నారు అనిపిస్తోంది. అసలు నిన్నేం జరిగింది? నా భర్త కూడా నిన్నటి నుండి అదోలా ఉంటున్నారు. ఎంత అర్జెంట్ పనైనా నా కూతురు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అంటే మీరందరూ కావాలని తను ఢిల్లీ వెళ్ళిందని నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. పంతులు గారు, పవిత్రమైన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు అబద్ధం ఆడకూడదు. నిత్యం దేవుడికి పూజ చేసే మీరు అబద్ధం చెప్పడం ధర్మం కాదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. నా కూతురికి ఏమైంది? తనిప్పుడు ఎక్కడుంది? చెబుతానమ్మా. కన్న తల్లిగా మీ ఆవేదన చూశాక నేనిక్క నిజం దాచడం భావ్యం కాదు. మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా.
సార్ మీరు కిడ్నాప్ అయిన శ్రీవల్లిని పట్టుకోవడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ని. తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తాను. శ్రీవల్లి ఎక్కడుంది? సార్ తన మీద కోపం ఉన్న మాట నిజమే, తనని కిడ్నాప్ చేయాలనుకున్నది నిజమే, కానీ మేము తనని కిడ్నాప్ చేయలేదు సార్. ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్, మేము తనని ఫాలో చేస్తూ వెళ్తుంటే మాకన్నా ముందే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు.